పోలీస్ ఎస్ఐ అయితే ఈయనకు పెళ్ళయింది ఎప్పుడో. అయితే మనోడు ఏం చేసిండంటే 2025లో ఫేస్బుక్లో ఒక అమ్మాయికి పరిచయం అయ్యాడు. ఆ పరిచయాన్ని కాస్త అతను సన్నిహితంగా మార్చుకున్నాడు. ఆ అమ్మాయితో ఫోన్ నెంబర్ తీసుకున్నాడు, ఫోన్లో మాట్లాడిండు, ఆ అమ్మాయికి దగ్గరై సరే ఏమైనా సలహాలు సూచనలు ఇస్తున్నాడా, లేదంటే ఏం ఓన్లీ దోస్తాను లెక్క ఉన్నాడంటే అది కాదు. మనడు ఇంకాస్త కొంచెం ముందడిగేసిండు. ఆ అమ్మాయికి వెనకాల అంత బలం ఏం లేదని చెప్పేసి గ్రహించిన ఈ ఎస్ఐ, సదరు ఎస్ఐ డైరెక్ట్ ఆ అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆ అమ్మాయిది ఇక్కడ కాదు, వరంగల్. 2025లో ఆ మహిళతోని ఆమెతో పరిచయం చేసుకున్నటువంటి ఈ ఎస్ఐ ఆమెకు దగ్గరైండు, మచ్చిగా చేసుకున్నాడు, లైంగికంగా కూడా ఆమెను దగ్గర చేసుకున్నాడు. చాలాసార్లు వరంగల్లో ఆమె ఇంటికి వెళ్ళి ఆమె పైన చాలాసార్లు కూడా మనడు బలవంతంగా లైంగిక దాడి చేసిందంట. ఆ లైంగిక దాడి చేసినప్పుడు కూడా మనోడు ఏదైతే ఇప్పుడు చాలామంది ఉంటారు కదా నిందితులు, న్యూడ్ ఫోటోలు తీయడము, లైంగికంగా వేయించినప్పుడు ఆ వీడియోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం, అలాంటి వాళ్ళని పట్టుకోవాల్సినటువంటి ఎస్ఐ ఈ పోలీసు ఇతనే ఆమెతోని సన్నిహితంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఫోటోలను వీడియోలను రికార్డు కూడా చేసి పెట్టుకున్నాడు. బ్లాక్మెయిల్ చేసిండు, ఆమె దగ్గర డబ్బులు కూడా గుంజిండు లాస్ట్కి. ఎస్, ఇది నిజమే. ఒక పోలీసు చేసినటువంటి ఘనకార్యం ఇదంతా కూడా. ఇదేదో ఒక సామాన్య ప్రజలు బయట వాళ్ళ కాదు. చట్టం అంటే ఏంటిది, ధర్మం అంటే ఏంటిది, ఇలాంటివి చేయడం తప్పు అని చెప్పేసి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ఒక పోలీసే ఇదంతా చేసిండు. చాలాసార్లు హోటల్కి తీసుకెళ్ళి కూడా ఆమెపై లైంగిక దాడి చేసిండు. బయటికి ఎవరికైనా చెప్తే నిన్ను చంపేస్తా అని చెప్పేసి లాస్ట్కు బెదిరించిండు. అంటే ఆ బెదిరింపులు, ఆ బ్లాక్మెయిలింగ్ తట్టుకోలేక ఆమె చాలాసార్లు ఓర్చుకుంది. ఎందుకంటే ఈయన పోలీస్, ఎందుకంటే ఈయన వెనకాల చట్టం ఉన్నది, సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనకేమైనా అన్యాయం జరిగితే పోలీస్ దగ్గరికి వెళ్తాం, కానీ ఇక్కడ ఆమెకు ఒక పోలీసే అన్యాయం చేసిండు. ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చాలా గప్చుప్ ఉన్నది, చాలా భయపడింది కూడా. చివరికి ఆమెతో కాలేదు. ఈ ఎస్ఐ కదిరే శ్రీకాంత్ చేసినటువంటి ఆ అరాచకం, ఆ టార్చర్ ఆమెతో కాలేదు. లైంగికంగా వేధించిండు, న్యూడ్ ఫోటోలు తీసిండు, ఆమెతోని వీడియోలు తీసుకున్నాడు, బ్లాక్మెయిల్ చేసిండు, చంపేస్తాను బెదిరించిండు, ఆఖరికి డబ్బులు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కూడా గుంజిండు. ఇక ఆమెతోని కాక ఆమె హన్మకొండలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్లో అక్కడ ఫిర్యాదు చేసింది పోలీసులకి. ఈ కథ తెలిసిన తర్వాత దగ్గర సంవత్సరం నుండి ఈ శ్రీకాంత్ లేడు, తప్పించుకొని వెళ్ళిపోయాడు. 1 year నుండి విధిలో లేడు. ఆ మహిళ స్టేషన్లో కంప్లైంట్ చేసినతోనే భయపడి పారిపోయాడు. నన్ను అరెస్ట్ చేస్తారు, నా పరువు పోతుందని చెప్పేసి మనోడు పరారై వెళ్ళిపోయాడు. అయితే మామూలుగా పోలీస్ తెలివి ఎప్పుడు చూపిస్తారు? దొంగలను పట్టుకోవడానికి, ఏదైనా అన్యాయం చేస్తే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని ట్రేస్ చేయడానికి అప్పుడు పోలీస్ తెలివి చూపిస్తారు. కానీ ఇక్కడ మనోడు ఏం చేసిందంటే ఇతనే లంగ పని చేసి, ఇతనే దొంగ పని చేసి అప్పుడు పోలీస్ తెలివి చూపించిండు. ఇంతకీ ఏందా పోలీస్ తెలివి చూపించిందంటే, ఈ విషయం అంతా తెలిసిన తర్వాత సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత మనోడు ఆ సిమ్ కార్డు మొత్తం తీసేసిండు ఫోన్ నుండి. అంటే పోలీసు కదా, పోలీస్ తెలివి చూపించిండు. తనను దొరకకుండా ఎలా ఉండాలనేది మొత్తం మనకు తెలుసు, ఎందుకంటే పోలీసు కాబట్టి. ఆ పోలీస్ తెలివి ఇక్కడ చూపించిండు. ఫోన్లో ఉన్నటువంటి సిమ్ కార్డు మొత్తం తీసేసిండు. ఎక్కడికి వెళ్ళినా కూడా వైఫై త్రూనే ఆ నెట్ని వాడుకునేవాడు సదరు ఎస్ఐ. సో 1 year నుండి ఇలా చట్టానికి పోలీసులకు కళ్ళు కప్పి తిరిగిండు. అంతిమంగా ఎవరైనా సరే చట్టం ముందు దొరకాల్సిందే. తప్పు చేస్తే ఎంత పెద్దదైనా సరే చట్టం ముందు మోకారు వెళ్ళాల్సిందే. అదే జరిగింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు, ఫోన్ సిమ్ తీసేసి
దేశంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో తిరిగిండు. కొన్ని రోజులు గోవాకి వెళ్ళిండు, మరికొన్ని రోజులు నిజామాబాద్లో ఉన్నాడు, మరికొన్ని రోజులు ఇతర జిల్లాల్లో తిరుక్కుండా లాస్ట్కి నిజామాబాద్లో దొరికిండు ఈ పెద్ద మనిషి. లాస్ట్కు దొరికిండు. 1 year నుండి తప్పించుకొని తిరిగిండు. ఇవన్నీ దొరక అని చెప్పేసి అనుకున్నాడు. ఎందుకంటే అన్నీ ఏదైతే ఉంటాయో దొరకకుండా ఉంటాయో ఆ తెలివి మొత్తం చూపించుకున్నాడు. తిరిగిండు, యథేచ్ఛగా తిరిగిండు, ఎంజాయ్ చేసిండు ఈ 1 year మొత్తం. లాస్ట్కు నిజామాబాద్లో ఉండగా పోలీసులు ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం సుబేదార్ స్టేషన్లో హాజరుపరిచిన తర్వాత కోర్టు 3వ హన్మకొండలో ఉన్నటువంటి 3వ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎవరైతే దొంగతనం చేస్తే, ఎవరైతే మహిళలు వేధిస్తే వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ పరుస్తారో అదే పోలీస్ ప్రస్తుతం అరెస్ట్ అయ్యి ఆ జైల్లోనే చిప్పకూడు తింటున్నాడు. 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. తరచుగా ఆమెకు ఫోన్ చేస్తాడు, లైంగికంగా వేధించిండు. లైంగికంగా వేధించడమే కాకుండా ఆమెతో చాలాసార్లు న్యూడ్ ఫోటోలు తీసిండు. ఆమెతో సన్నిహితంగా ఉన్నటువంటి టైంలో న్యూడ్ ఫోటోలు, న్యూడ్ వీడియోలు తీసిండు. ఆర్థికంగా బాగుందని చెప్పేసి ఆమె దగ్గర డబ్బులు కూడా గుంజిండు సదరు ఇస్తాయి. మరి ఈయనకి ఇస్తున్నటువంటి ఆ డబ్బులు సరిపోతలేవా? నెల జీతం ఇస్తుందిగా ప్రభుత్వం, మరి అవి సరిపోతలేవా? ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడు ఈ పోస్ట్ చేసుకోవడానికి కదిరే శ్రీకాంత్ బ్యాక్గ్రౌండ్ కనుక్కుంటే చాలా కష్టపడ్డాడు ఈ ఎస్ఐ పోస్ట్ రావడానికి. నిద్రాహారాలు మానేసిందంట. ఎలా అయినా కాకి డ్రెస్ చేసుకోవాలి, సమాజానికి ప్రజలకి నేను ఒక సర్వెంట్గా పనిచేయాలని చెప్పేసి కలగన్నాడు. ఆ కళను సాకారం చేసుకున్నాడు. తిండి తిప్పలు మానేసిండు, నిద్రాహారాలు మానేసిండు. ఎన్నో రోజులు, కొన్ని నెలలు కుటుంబానికి దూరంగా ఉండి ఈరోజు ఎస్ఐ అయ్యిండు. కళను సాకారం చేసుకున్నాడు. తీరా ఎస్ఐ అయిన తర్వాత మరి ఏమైందేమో తన బుద్ధి చూపించిండు. అంటే మామూలుగా మనం ఒక సామెత చెప్తారు పెద్దలు, ఎంత ఎదిగినా ఎంత ఉన్నా కూడా ఆయనకు ఉన్నటువంటి బుద్ధి మారదు కదా. ఎవరికైనా సరే ఆ బుద్ధి అట్లే ఉంటుంది. ఎంత పెద్ద స్థాయికి అయినా కూడా ఆ బుద్ధి అని చూపిస్తూ ఉంటారు. అదే బుద్ధి ప్రస్తుతం ఈ కరీంనగర్కు చెందిన కదిరే శ్రీకాంత్ ఎస్ఐ చూపించిండు. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టినాడు ఆ మహిళని. వెనకాల సపోర్ట్ లేదని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఇంకా దారుణంగా టార్చర్ చేసి మొదలుపెట్టిండు. ఆమెతోని ఇది మొత్తం కాలేదు. ఇక టార్చర్ భరించే వరకు భరించింది. ఎవరైనా సరే ఎంత బ్లాక్మెయిల్ చేసినా, ఎంత దారుణంగా చేసినా ఏదో ఒకసారి వాళ్ళు ఓపెన్ అవుతారు, బర్స్ట్ అయిపోతారు. చివరికి ఆ మహిళ కూడా బర్స్ట్ అయిపోయింది. నగ్నంగా ఉన్న ఫోటోలు తీసుకోవడం ఏంది అసలు? పోలీస్ అనుకున్నాడా, పోరం పోక అనుకున్నాడా? కదిరే శ్రీకాంత్ ఎస్ఐ పోలీస్ అనుకున్నాడా, పోరం పోక అనుకున్నాడా? ఏమనుకున్నాడు? అయితే ఇప్పుడు విచారణ చేసిన తర్వాత ఇప్పుడు ఈ హన్మకొండలో ఈ మహిళ స్టేషన్లో చేసింది కదా, ఇప్పుడు విచారణలో మనోడి భాగవతం మొత్తం బయటపడింది. ఇది ఒక్కటి ఇప్పుడే కొత్త కాదు. మనోడు హైదరాబాద్లో గతంలో ఇట్లానే ఒక మహిళతోని ఇదే తరహాలో వేధించినట లైంగికంగా. ఇదే తరహాలో చాలాసార్లు బ్లాక్మెయిల్ చేసిందంట. ఇంక ఇది ఒకటే కాదు, మనోడి కథలన్నీ కూడా ఒక్కొక్కటికి బయటకు వస్తున్నాయి. మరి ఇంతకీ ఏమవుతుంది ఈ మధ్యకాలంలో? సాయి కుమార్ డైలాగ్ విని ఎంతోమంది ఇన్స్పిరేషన్ తీసుకొని పోలీసులు అయిన వాళ్ళు ఈ మధ్యకాలంలో కొంతమంది పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే ఆ 3 సింహాలు, కనిపించని 4వ సింహమే పోలీసు అని చెప్పేసి అవుతున్నటువంటి ఈ పోలీసులు ఈ మధ్యకాలంలో తమ బుద్ధి చూపిస్తున్నారు. ఉదాహరణకు కదిరే శ్రీకాంత్ లాగా, ఎస్ఐ లాగా. మొన్న ఒక కానిస్టేబుల్ ఎక్కడో డ్రగ్స్ తీసుకున్నాడట, గంజాయి తీసుకొని పట్టుబడ్డాడట. మొన్న కరీంనగర్లోనే ఒకటి చూసినాం మనం. డ్రంక్ అండ్ డ్రైవ్లో ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే అతన్ని కోర్టుకు ప్రొడ్యూస్ పరచకుండా ఏదో రిసీట్ ఇచ్చేసిరట లంచం తీసుకొని. అది కూడా ఎన్నో లక్షల లంచం ఇప్పటివరకు జరిగిందట ఓవరాల్గా అని ఆరోపణలు వస్తే అది తప్పు అని చెప్పేసి ప్రస్తుత కరీంనగర్ సిపి కొట్టిపారేసిండు.
వేలలో మాత్రమే చేసినట. అదే ఆ వేలలో కూడా ఎందుకు చేస్తూ ఉన్నారు ఈ పోలీసులు ఈ మధ్యకాలంలో? ఇచ్చిన జీతం సరిపోతలేదా మరి ఈ పోలీసు వాళ్ళకి? కొంతమంది పోలీసులకి, అందరికీ అనట్లేదు. చాలామంది పోలీసులు నిజాయితీగా, నిబద్ధతగా, నిస్వార్థంగా పనిచేస్తున్నారు. తీసుకున్న జీతం కంటే ఎక్కువ పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు డ్రీమ్ అది, నేను ప్రజలకు సేవ చేయాలి. చాలామంది పోలీసులు ఉన్నారు, నేను అందరూ అనట్లేదు, కొంతమంది పోలీసులు మాత్రమే చెప్తున్నాను. ఈ లంచాలు తీసుకునే వాళ్ళను, ఇలా మహిళలను వేధించే వాళ్ళను, చట్టాలను వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఈ విధంగా చేసే వాళ్ళను, బలవంతుల దగ్గర డబ్బు తీసుకొని బలహీనులను ఇబ్బంది పెట్టే పోలీసులను మాత్రమే అంటున్నాను నేను. అందరి పోలీసులు అనట్లేదు, పోలీస్ వ్యవస్థ అనట్లేదు. ఎందుకంటే జనాలు ఇప్పటికీ ఏమన్నా జరిగితే వాళ్ళు పోలీస్ స్టేషన్ గడప తొక్కుతున్నారంటే అది పోలీసులపై వాళ్ళకు ఉన్న నమ్మకం. ఆ విధంగానే పోలీస్ వ్యవస్థ ఉంది. కానీ కొంతమంది పోలీసుల గురించి మనం చెప్తున్నాం. ఆ కొంతమంది పోలీసుల వల్లనే చాలామందికి ఇది పోలీసులన్నా, పోలీస్ వ్యవస్థ అన్నా గౌరవం పోతుంది, తగ్గుతుంది. మొత్తానికైతే మనోడి వ్యవహారం బయటపడడంతో మొత్తానికి నిజామాబాద్లో దొరికిండు. 1 ఇయర్గా చట్టానికి పోలీసులకి కళ్ళు కప్పి తిరిగి ఎట్టకేలకు నిజామాబాద్లో దొరికితే ప్రస్తుతం కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. మహిళని పరిచయం చేసుకొని, స్నేహం పెంచుకొని, ఆమెను మచ్చిక చేసుకొని, ఆమెకు లైంగికంగా దాడి చేయడమే కాకుండా ఆమెతోని శారీరకంగా కలిసినటువంటి టైంలో ఆ సమయంలో ఉన్నటువంటి ఫోటోలని, వీడియోలని ఆమెకు చూపించి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టిండు. ఆమె దగ్గర డబ్బులు గుంజిండు చాలా వరకు కూడా. ఎట్టకేలకు చట్టం ముందు ఎవరైనా సరే, ఎంత పెద్ద వాళ్ళని సరే మోకరిల్లాల్సిందే. పోలీస్ తెలివి అక్కడ కాదు చూపించాల్సింది. 1 ఇయర్గా దొరకకుండా తిరిగిండు ఈ సదరు ఎస్ఐ కదిరే శ్రీకాంత్. ఆ 1 ఇయర్గా కూడా దొరకకుండా ఏం చేసిండాయా అంటే పోలీస్ తెలివి చూపించాడు. ఏ విధంగా అయితే మనం పోలీసులకు దొరకకుండా ఉండాలో ఆ విధంగా దొరకకుండా 1 ఇయర్ వరకు కూడా ఉన్నాడు. పోలీస్ తెలివి అక్కడ చూపించాడు. పోలీస్ తెలివి అక్కడగా చూపించాల్సింది. దొంగలను పట్టుకున్న విషయంలో, అన్యాయం చేస్తున్న సమయంలో, జనాలకు మంచి చేసే సమయంలో ఏ విధంగా మంచి చేయాలనేటువంటి దానిలో అక్కడ కదా పోలీస్ తెలివి చూపించాల్సింది. ఇలా అడ్డదారులో, అక్రమదారులో పోలీస్ తెలివి చూపిస్తే లాస్ట్కు ఎవరైనా సరే జైల్లో కూర్చొని చిప్పకుడు తినాల్సిందే. ప్రస్తుతం ఈ ఎస్ఐ శ్రీకాంత్ చేసినటువంటి ఈ ఘనకార్యం ప్రస్తుతం తెలంగాణ పోలీస్ వ్యవస్థలో ఒక్కసారిగా ఇది ఒక ట్రెండింగ్ న్యూస్ అయిపోయింది. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. కనిపించే ఆ 3 సింహాలు చట్టం, న్యాయం, ధర్మం అయితే కనిపించని ఆ 4 సింహమే పోలీస్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్ చెప్పిన ఈ డైలాగ్ ఇప్పటికి కూడా ట్రెండింగే. ఎంతోమంది పోలీసులు ఈ డైలాగులు విని చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకొని పోలీసు అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి కొంతమంది పోలీసులు ఏం చేస్తున్నారు? అదే చట్టానికి తూట్లు పడుస్తున్నారు, అదే న్యాయాన్ని విస్మరిస్తున్నారు, అదే ధర్మాన్ని కాలరాస్తున్నారు. మామూలుగా మనం ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తూ ఉంటాం. పోలీసులు ప్రజలకు స్నేహితులు అని చెప్పేసి చెప్తుంటాం. కానీ ఇప్పుడున్న కొంతమంది పోలీసులు ఏం చేస్తున్నారు? అనవసర విషయాల్లో ప్రజల్ని కేసులు పెడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. తప్పు చేయని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని 3rd డిగ్రీ చేస్తున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళ దిక్కు సపోర్ట్ చేస్తూ బలహీనులని ఇబ్బంది పెడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది గురించి చెప్తున్నారు. కొంతమంది పోలీసులే రైట్. మొత్తం మనం చూద్దాం ఇంతకీ ఇదంతా మనం ఎందుకు చెప్తున్నాం, ఇంతకీ ఏ పోలీసు గురించి ఈ డిస్కషన్ వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కదిరే శ్రీకాంత్, ఈయన సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐ. చాలా కష్టపడి ఈ పోస్ట్ సంపాదించుకున్నాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు ఈ ఉద్యోగం సంపాదించడానికి. తిండి తిప్పలు మానేసి చాలా కష్టపడ్డాడు ఈ ఎస్ఐ. లాస్ట్కి ఎస్ఐ పోస్టును సంపాదించుకున్నాడు. ఆయన వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆయన కన్న కళని నిజం చేసుకున్నాడు. తీరా ఆ ఎస్ఐ పోస్ట్ వచ్చిన తర్వాత, ఆ కాకి డ్రెస్ వేసుకున్న తర్వాత
ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు చూద్దాం. 2014 బ్యాచ్కి చెందినటువంటి ఈ కదిరే శ్రీకాంత్ ఎస్ఐ ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు స్టేషన్లో విధులు నిర్వహించాడు. అయితే ఈయనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దొంగలని అరెస్టు చేసి వాళ్ళని జైలుకు పంపించాల్సినటువంటి ఈ సదరు ఎస్ఐఏ ప్రస్తుతం అరెస్ట్ అయి జైల్లో కూర్చున్నాడు. ఎస్, మీరు వింటుంది నిజమే. కదిరే శ్రీకాంత్ ఇందాక చెప్పినట్టు 2014 చెందినటువంటి బ్యాచ్కు సంబంధించినటువంటి పోలీస్ ఎస్ఐ. అయితే ఈయనకు పెళ్ళయింది ఎప్పుడో. అయితే మనోడు ఏం చేసిందంటే 2025లో ఫేస్బుక్లో ఒక అమ్మాయికి పరిచయం అయ్యాడు. ఆ పరిచయాన్ని కాస్త అతను సన్నిహితంగా మార్చుకున్నాడు. ఆ అమ్మాయితో ఫోన్ నెంబర్ తీసుకున్నాడు, ఫోన్లో మాట్లాడాడు, ఆ అమ్మాయికి దగ్గరై సరే ఏమైనా సలహాలు సూచనలు ఇస్తున్నాడా, లేదంటే ఏమో ఓన్లీ దోస్తాను లెక్క ఉన్నాడంటే అది కాదు. మనోడు ఇంకాస్త కొంచెం ముందడిగేసిండు. ఆ అమ్మాయికి వెనకాల అంత బలం ఏం లేదని చెప్పేసి గ్రహించిన ఈ ఎస్ఐ, సదరు ఎస్ఐ డైరెక్ట్ ఆ అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆ అమ్మాయిది ఇక్కడ కాదు, వరంగల్. 2025లో ఆ మహిళతోని ఆమెతోని పరిచయం చేసుకున్నటువంటి ఈ ఎస్ఐ ఆమెకు దగ్గరైండు, మచ్చిగా చేసుకున్నాడు, లైంగికంగా కూడా ఆమెను దగ్గర చేసుకున్నాడు. చాలాసార్లు వరంగల్లో ఆమె ఇంటికి వెళ్ళి ఆమె పైన చాలాసార్లు కూడా మనడు బలవంతంగా లైంగిక దాడి చేసిందంట. ఆ లైంగిక దాడి చేసినప్పుడు కూడా మనోడు ఏదైతే ఇప్పుడు చాలామంది ఉంటారు కదా నిందితులు, న్యూడ్ ఫోటోలు తీయడము, లైంగికంగా వేయించినప్పుడు ఆ వీడియోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం, అలాంటి వాళ్ళని పట్టుకోవాల్సినటువంటి ఎస్ఐ ఈ పోలీసు ఇతనే ఆమెతోని సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలను వీడియోలను రికార్డు కూడా చేసి పెట్టుకున్నాడు. బ్లాక్మెయిల్ చేసిండు. ఆమె దగ్గర డబ్బులు కూడా గుంజిండు లాస్ట్కి. ఎస్, ఇది నిజమే. ఒక పోలీస్ చేసినటువంటి ఘనకార్యం ఇదంతా కూడా. ఇదేదో ఒక సామాన్య ప్రజలు బయట వాళ్ళ కాదు. చట్టం అంటే ఏంటిది, ధర్మం అంటే ఏంటిది, ఇలాంటివి చేయడం తప్పు అని చెప్పేసి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ఒక పోలీసే ఇదంతా చేసిండు. చాలాసార్లు హోటల్కి తీసుకెళ్ళి కూడా ఆమెపై లైంగిక దాడి చేసిండు. బయటికి ఎవరికైనా చెప్తే నిన్ను చంపేస్తా అని చెప్పేసి లాస్ట్కు బెదిరించిండు. అంటే ఆ బెదిరింపులు, ఆ బ్లాక్మెయిలింగ్ తట్టుకోలేక ఆమె చాలాసార్లు ఓర్చుకుంది. ఎందుకంటే ఈయన పోలీస్, ఎందుకంటే ఈయన వెనకాల చట్టం ఉన్నది, సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనకేమైనా అన్యాయం జరిగితే పోలీస్ దగ్గరికి వెళ్తాం, కానీ ఇక్కడ ఆమెకు ఒక పోలీసే అన్యాయం చేసిండు. ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చాలా గప్చుప్ ఉన్నది, చాలా భయపడింది కూడా. చివరికి ఆమెతో కాలేదు. ఈ ఎస్ఐ కదిరే శ్రీకాంత్ చేసినటువంటి ఆ అరాచకం, ఆ టార్చర్ ఆమెతో కాలేదు. లైంగికంగా వేధించిండు, న్యూడ్ ఫోటోలు తీసిండు, ఆమెతోని వీడియోలు తీసుకున్నాడు, బ్లాక్మెయిల్ చేసిండు, చంపేస్తాను బెదిరించిండు, ఆఖరికి డబ్బులు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కూడా గుంజిండు. ఇక ఆమెతోని కాక ఆమె హన్మకొండలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్లో అక్కడ ఫిర్యాదు చేసింది పోలీసులకి. ఈ కథ తెలిసిన తర్వాత దగ్గర సంవత్సరం నుండి ఈ శ్రీకాంత్ లేడు, తప్పించుకొని వెళ్ళిపోయాడు. 1 year నుండి విధిలో లేడు. ఆ మహిళ స్టేషన్లో కంప్లైంట్ చేసుకుతూనే భయపడి పారిపోయాడు. నన్ను అరెస్ట్ చేస్తారు, నా పరువు పోతుందని చెప్పేసి మనోడు పరారై వెళ్ళిపోయాడు. అయితే మామూలుగా పోలీస్ తెలివి ఎప్పుడు చూపిస్తారు? దొంగలను పట్టుకోవడానికి, ఏదైనా అన్యాయం చేస్తే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని ట్రేస్ చేయడానికి అప్పుడు పోలీస్ తెలివి చూపిస్తారు. కానీ ఇక్కడ మనోడు ఏం చేసిందంటే ఇతనే లంగ పని చేసి, ఇతనే దొంగ పని చేసి అప్పుడు పోలీస్ తెలివి చూపించిండు. ఇంతకీ ఏందా పోలీస్ తెలివి చూపించిందంటే, ఈ విషయం అంతా తెలిసిన తర్వాత సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత మనోడు
ఆ సిమ్ కార్డు మొత్తం తీసేసిండు ఫోన్ నుండి. అంటే పోలీసు కదా, పోలీసు తెలివి చూపించిండు. తనను దొరకకుండా ఎలా ఉండాలనేది మొత్తం మనకు తెలుసు, ఎందుకంటే పోలీసు కాబట్టి. ఆ పోలీసు తెలివి ఇక్కడ చూపించిండు. ఫోన్లో ఉన్నటువంటి సిమ్ కార్డు మొత్తం తీసేసిండు. ఎక్కడికి వెళ్ళినా కూడా వైఫై త్రూనే ఆ నెట్ని వాడుకునేవాడు సదరు ఎస్ఐ. సో 1 year నుండి ఇలా చట్టానికి పోలీసులకు కళ్ళు కప్పి తిరిగిండు. అంతిమంగా ఎవరైనా సరే చట్టం ముందు దొరకాల్సిందే. తప్పు చేస్తే ఎంత పెద్దదైనా సరే చట్టం ముందు మోకారు వెళ్ళాల్సిందే. అదే జరిగింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు. ఫోన్ సిమ్ తీసేసి దేశంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో తిరిగిండు. కొన్ని రోజులు గోవాకి వెళ్ళిండు, మరికొన్ని రోజులు నిజామాబాద్లో ఉన్నాడు, మరికొన్ని రోజులు ఇతర జిల్లాల్లో తిరుక్కుండా లాస్ట్కి నిజామాబాద్లో దొరికిండు ఈ పెద్ద మనిషి. లాస్ట్కు దొరికిండు. 1 year నుండి తప్పించుకొని తిరిగిండు. ఈయన్ని దొరకని చెప్పేసి అనుకున్నాడు. ఎందుకంటే అన్నీ ఏదైతే ఉంటాయో దొరకకుండా ఉంటాయో ఆ తెలివి మొత్తం చూపించుకున్నాడు. తిరిగిండు, యథేచ్ఛగా తిరిగిండు, ఎంజాయ్ చేసిండు ఈ 1 year మొత్తం. లాస్ట్కు నిజామాబాద్లో ఉండగా పోలీసులు ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం సుబేదార్ స్టేషన్లో హాజరుపరిచిన తర్వాత కోర్టు 3వ హన్మకొండలో ఉన్నటువంటి 3వ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎవరైతే దొంగతనం చేస్తే, ఎవరైతే మహిళలు వేధిస్తే వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ పరుస్తారో అదే పోలీసు ప్రస్తుతం అరెస్ట్ అయ్యి ఆ జైల్లోనే చిప్పకూడు తింటున్నాడు. 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. తరచుగా ఆమెకు ఫోన్ చేస్తాడు, లైంగికంగా వేధించిండు. లైంగికంగా వేధించడమే కాకుండా ఆమెతో చాలాసార్లు ఆ న్యూడ్ ఫోటోలు తీసిండు. ఆమెతో సన్నిహితంగా ఉన్నటువంటి టైంలో న్యూడ్ ఫోటోలు, న్యూడ్ వీడియోలు తీసిండు. ఆర్థికంగా బాగుందని చెప్పేసి ఆమె దగ్గర డబ్బులు కూడా గుంజిండు సదరు ఇస్తాయి. మరి ఈయనకి ఇస్తున్నటువంటి ఆ డబ్బులు సరిపోతలేవా? నెల జీతం ఇస్తుందిగా ప్రభుత్వం, మరి అవి సరిపోతలేవా? ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడు ఈ పోస్ట్ చేసుకోవడానికి కదిరే శ్రీకాంత్ బ్యాక్గ్రౌండ్ కనుక్కుంటే చాలా కష్టపడ్డాడు ఈ ఎస్ఐ పోస్ట్ రావడానికి. నిద్రాహారాలు మానేసిందంట. ఎలా అయినా కాకి డ్రెస్ చేసుకోవాలి, సమాజానికి ప్రజలకి నేను ఒక సర్వెంట్గా పనిచేయాలని చెప్పేసి కళ్ళగన్నాడు. ఆ కళను సాకారం చేసుకున్నాడు. తిండి తిప్పలు మానేసిండు, నిద్రాహారాలు మానేసిండు. ఎన్నో రోజులు, కొన్ని నెలలు కుటుంబానికి దూరంగా ఉండి ఈరోజు ఎస్ఐ అయ్యిండు. కళను సాకారం చేసుకున్నాడు. తీరా ఎస్ఐ అయిన తర్వాత మరి ఏమైందేమో తన బుద్ధి చూపించిండు. అంటే మామూలుగా మనం ఒక సామెత చెప్తారు పెద్దలు, ఎంత ఎదిగినా ఎంత ఉన్నా కూడా ఆయనకు ఉన్నటువంటి బుద్ధి మారదు కదా ఎవరికైనా సరే. ఆ బుద్ధి అట్లే ఉంటుంది. ఎంత పెద్ద స్థాయికి అయినా కూడా ఆ బుద్ధి ఆయన చూపిస్తూ ఉంటారు. అదే బుద్ధి ప్రస్తుతం ఈ కరీంనగర్కు చెందిన కదిరే శ్రీకాంత్ ఎస్ఐ చూపించిండు. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టినాడు ఆ మహిళని. వెనకాల సపోర్ట్ లేదని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఇంకా దారుణంగా టార్చర్ చేసి మొదలుపెట్టిండు. ఆమెతోని ఇది మొత్తం కాలేదుగా. టార్చర్ భరించే వరకు భరించింది. ఎవరైనా సరే ఎంత బ్లాక్మెయిల్ చేసినా, ఎంత దారుణంగా చేసినా ఏదో ఒకసారి వాళ్ళు ఓపెన్ అవుతారు, బర్స్ట్ అయిపోతారు. చివరికి ఆ మహిళ కూడా బర్స్ట్ అయిపోయింది. నగ్నంగా ఉండాలి ఫోటోలు తీసుకోవడం ఏంది అసలు? పోలీస్ అనుకున్నాడా, పోరం పోక అనుకున్నాడా? కదిరే శ్రీకాంత్ ఎస్ఐ పోలీస్ అనుకున్నాడా, పోరం పోక అనుకున్నాడా? ఏమనుకున్నాడు? అయితే ఇప్పుడు విచారణ చేసిన తర్వాత ఇప్పుడు ఈ హన్మకొండలో ఈ మహిళ స్టేషన్లో చేసింది కదా, ఇప్పుడు విచారణలో మనోడి భాగవతం మొత్తం బయటపడింది. ఇది ఒక్కటి ఇప్పుడే కొత్త కాదు. మనోడు హైదరాబాద్లో గతంలో ఇట్లానే ఒక మహిళతోని ఇదే తరహాలో వేధించినట లైంగికంగా. ఇదే తరహాలో చాలాసార్లు బ్లాక్మెయిల్ చేసిందంట. ఇంక ఇది ఒకటే కాదు, మనోడి కథలన్నీ కూడా ఒక్కొక్కటికి బయటకు వస్తున్నాయి. మరి ఇంతకీ ఏమవుతుంది ఈ మధ్యకాలంలో? సాయి కుమార్ డైలాగ్ విని ఎంతోమంది ఇన్స్పిరేషన్ తీసుకొని పోలీసులు అయిన వాళ్ళు ఈ మధ్యకాలంలో కొంతమంది పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలు అయితే ఆ 3 సింహాలు, కనిపించని 4వ సింహమే పోలీసు అని చెప్పేసి అవుతున్నాడు.